ఇంకా మనకు ఇంటర్వ్యూ దశ ఉంది కదా, ఈ ఇంటర్వ్యూ దశని మనం బేస్ చేసుకుని అడుగుతారా క్వశ్చన్స్, ఇంకా వేరే ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది? డాఫ్ అంటే ఏంది అసలు? డాఫ్ మెయిన్స్ అప్పుడు ఉంటుంది డాఫ్ 1, ఇంటర్వ్యూకి డాఫ్ 2 అని ఉంటుంది. డాఫ్ అంటే ఏం లేదు, బేసిక్గా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని డాఫ్ అంటాం. దాంట్లో మన బయోడేటా లాంటిది అది. అంటే మనం స్కూలింగ్ ఎక్కడ చేసినాం, మనం ఇంజనీరింగ్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ ఎక్కడి నుంచి చేసాం, మన హాబీస్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ లెవెల్లో అక్కడిక్కడ, మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం, ఏ స్టేట్ నుంచి వచ్చినాం, ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ మన గురించి ఉంటాయి. అది దాని యూజ్ ఎక్కువ ఇంటర్వ్యూ స్టేజ్లో ఉంటుంది. ఇంటర్వ్యూలో జనరల్గా ఈ డాఫ్ అనేది వాళ్ళ ముందు ఉంటుంది, ఇంటర్వ్యూయర్స్ ముందు. సో ఇన్ ఏ వే వాళ్ళ దగ్గర మన చరిత్ర ఉంటుంది అన్నట్టు. సో దాని నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ డాఫ్. ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు డిఏఎఫ్ అనే దాని మీద మెయిన్ బేస్ చేసుకుని అడుగుతారా క్వశ్చన్స్, ఇంకా వేరే ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది? అంటే డిఏఎఫ్ మీద అడిగే అవకాశం ఉంది, కానీ డిఏఎఫ్ మీదనే జరగాలని లేదు. కొందరికి అసలు డిఏఎఫ్లోకి వెళ్ళకుండా కంప్లీట్గా ఇప్పుడు మన ఇంటర్వ్యూ అప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ఎలక్టోరల్ బాండ్స్ అని ఇట్లాంటి కొన్ని న్యూస్లో ఉండే. సో దాని మీద కూడా చాలా మందికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఇంకా కొన్నిసార్లు సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వ్యూ అట్లా జరిగింది. అంటే నేను ఆల్రెడీ ఐపీఎస్లో ఉన్నా కాబట్టి నాకు ఎక్కువ పోలీసింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినాను. డాఫ్లోకి అసలు వాళ్ళు వెళ్ళలేదు, కరెంట్ అఫైర్స్లో కూడా వెళ్ళలేదు. సో అన్నీ అంటే సపోజ్ ఇట్లా నువ్వు ఒక జిల్లాకి ఎస్పీ, ఆ జిల్లాలో ఇట్లాంటి ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లాంటి కొన్ని హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఇచ్చి మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అనేది టెస్ట్ చేస్తారు. సో ఇట్లా జరగచ్చు ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఫిక్స్డ్గా ఇట్లనే జరుగుతుందని చెప్పేటట్టు ఉండదు, చాలా డైనమిక్ ఉంటుంది, చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. అయితే మెయిన్ ఈ ఫిలిమ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇవన్నీ చదువుకోవడానికి ప్రధానంగా ఎన్ని సంవత్సరాలు ఒక ప్రణాళిక పెట్టుకోవాల్సి వస్తుంటుంది? అంటే సంవత్సరాలు అంటే నా అంచనా ప్రకారం అట్లీస్ట్ ఒక 1 full year అయితే పెట్టాలి. అంటే ఒక సిలబస్ మొత్తం ప్రాపర్గా చదవాలి అంటే సో అట్లీస్ట్ 1 full year ఆఫ్ ప్రిపరేషన్ కావాలి ఎగ్జామ్కి. దాని తర్వాత ఇంకా డిపెండింగ్ ఆన్ ది మన అప్రోచ్ కానీ మన స్ట్రాటజీ కానీ దాని ప్రకారం ఇంకా కొందరికి ఎక్కువ టైం పడుతుంది, కొందరికి తక్కువ టైం పడుతుంది. అందరూ చాలా మంది కోచింగ్ అనేది కంపల్సరీగా పోతూ ఉంటారు. కొంతమంది ఒకరిద్దరే తక్కువ మంది మేము కోచింగ్ పోలేదు, సొంతంగా చదివినాము అట్లా వచ్చింది కొంతమంది చెప్తుంటారు. ఇది ఏది కరెక్ట్ అంటారు? కోచింగ్ పోవడమే కరెక్ట్ అంటారా? కోచింగ్ అనేది ఒకసారి పోయి తర్వాత చదువుకుంటే బెటర్ అంటారు? అంటే అండి ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ సీన్ అనేది చాలా మారింది. అంటే కోచింగ్ అనేది ఒకప్పుడు ఉండే, ఒక 10-15 years బ్యాక్, 20 years బ్యాక్ ఖచ్చితంగా యూపీఎస్సీ కొట్టాలి అంటే ఢిల్లీకి వెళ్ళాల్సిందే, కోచింగ్ తీసుకోవాల్సిందే అన్నట్టుండే. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. అసలు ఇప్పుడు మీరు ఏ టాపర్ని ఒక 100లో 90 మంది నాకు తెలిసి కోచింగ్ వెళ్ళని వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ఏదైనా మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది. ఏ మెటీరియల్ కావాలని ఏదైనా ఒక డౌట్ ఉంది అనుకోండి, కాన్సెప్ట్ని దాన్ని వెంటనే మనం గూగుల్ చేయొచ్చు. గూగుల్ చేస్తే మనకు అర్థమైపోతుంది, క్లారిటీ వస్తుంది. సో ఈ రోజులలో ఇంటర్నెట్ ఉన్న ఈ రోజులలో కోచింగ్ అనేది దాని యొక్క యూటిలిటీ అంతగా లేదు. సో ప్రశాంతంగా మనకి ఇంట్లో ఏం డిస్టర్బెన్స్ లేకపోతే మనం ఇంట్లోనే కూర్చొని చదవచ్చు. ప్రధానంగా ఈ టెస్ట్ సిరీస్ అంటారు కదా, ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎంతవరకు ఉపయోగపడతాయి? టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా యాక్చువల్ ఎగ్జామ్ రాసే ముందు కొన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి. సివిల్ సర్వీసెస్ కూడా అంతే. సో ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయాలి ఖచ్చితంగా. మెయిన్స్కి కూడా మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి టెస్ట్ రాస్తూ. దాని ద్వారానే మన స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఫైనల్ ఎగ్జామ్లో మనం ప్రాపర్గా పేపర్ ఫినిష్ చేయగలుగుతాం, మనం అనుకున్నట్టు మనం ఆన్సర్స్ రాయగలుగుతాం. సో అందుకు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది హ్యాండ్ రైటింగ్ కొంతమందికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రైటింగ్ ఏ విధంగా రాస్తే బాగుంటుంది? అంటే నాకు తెలుసండి యూపీఎస్సీ అనేది ఇట్లాంటి చిన్న వాటిని అంతగా పట్టించుకోదు. అంటే ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి కూడా తెలుసు, అందరూ ఆనిముత్యాల రాయాలని ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. సో మనం చాలామంది టాపర్స్ వాళ్ళ మాక్ ఆన్సర్ కాపీస్ చూస్తే ఇట్లనే ఉంటాయి, అర్థం కాదు మనకి. సో రైటింగ్ అనేది అసలు ఇష్యూయే కాదండి. మనం అట్లీస్ట్ వర్డ్స్ మనం చదవగలిగితే చాలా నీట్గా ఉండాలి, పేపరు డెకరేషన్ చేయాలన్నట్టు ఏమీ లేదు. జస్ట్ చదివే వాళ్ళకి మనం రాసిన పదాలు అర్థమైతే సరిపోతుంది. సో ఇంకా అంతకు మించి దాని మీద అనవసరమైన ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి సార్, లాస్ట్కి మాక్ ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూ చాలా మంది చూస్తుంటాం, కనీసం 10 మంది 20 30 40 అంత చాలా మంది చేస్తూ ఉంటారు. అవన్నీ దానివల్ల అంటే ఇంటర్వ్యూకి ఒక భయం పోవడం కోసమైనా
దాని వల్ల చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది బాగా. అంటే మాక్ ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే అండి, ఒకటి మనం లైఫ్లో ఎప్పుడు ఏం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు అన్నప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ ఒక 3-4 అటెండ్ అయితే ఆ భయం, మీరు అన్నట్టు ఆ భయం పోతుంది, కొంచెం ఫ్రీగా మాట్లాడతాం. నాకు తెలిసి దానికి మించి అండి మాక్ ఇంటర్వ్యూస్ పెద్ద యూటిలిటీ లేదు. నేను ఈసారి అసలు ఏం మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, ఒక 2-3 ఇచ్చుంటాను, కానీ అవి నాకేం పెద్ద యూజ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మాక్ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ చేసే విధానం ముందు మన ఫైనల్ ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ జరిగే విధానంలో చాలా తేడా ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూ ఏంటంటే వాళ్ళు ఏదో మనల్ని భయపెట్టాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఫైనల్ ఇంటర్వ్యూ అలా ఉండదు. ఫైనల్ ఇంటర్వ్యూ చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో, ప్లస్ అక్కడ ఒక కెమెరా ఉంది మనల్ని రికార్డ్ చేస్తుందనే ఫీలింగ్ ఉండదు మనకి. మాక్ ఇంటర్వ్యూస్లో కెమెరా ఉంటుంది మనల్ని రికార్డ్ చేయడానికి. సో ఫైనల్ యాక్చువల్ ఇంటర్వ్యూ చాలా న్యాచురల్గా, చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది. ఓకే సార్, మీకు ఒక టోటల్గా మీరు ఈ సక్సెస్ సాధించడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని అటెంప్ట్స్ పట్టింది? సో నాకు ఫస్ట్ 3rd అటెంప్ట్లో 217 ర్యాంక్ వచ్చింది. దాని ద్వారా నేను ఐపీఎస్లో అలాట్ అయ్యి ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నాను. ఇప్పుడు ఇది నా 4th అటెంప్ట్లో నాకు 104 ర్యాంక్ వచ్చింది. మొత్తం టోటల్గా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? ఎవరికి అంటే రిజర్వేషన్ వైజ్గా ఉంటాయా, ఎలా ఉంటాయి అటెంప్ట్స్? జనరల్ కేటగిరీ వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఓబీసీ వాళ్ళకి 9 ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాకు తెలిసి అటెంప్ట్స్లో లిమిట్ లేదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఏజ్ కూడా ఉంటుంది, నాకు తెలిసి 31-32 ఉంది జనరల్ కేటగిరీకి. ఓబీసీకి నాకు తెలిసి ఇంకా కొంచెం ఎక్కువ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాకు తెలిసి లిమిట్ ఉందో లేదో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్.